జీఎన్కే జీఎన్కే. ఏంటే ఏదో కొంప మునిగినట్టు అరుస్తున్నావు? అదే మునిగిపోయింది. ఏంటే నువ్వు అన్నది? విశ్వనాథ్ మన దగ్గర దోచుకున్న డబ్బు, మన వాళ్ళ దగ్గర తీసుకున్న వాంగ్మూలాలు పోలీసులకు అప్పచెప్పేశాడు. దాని సాయంతో మన డాక్టర్, వకీల్, ఇన్స్పెక్టర్లను అరెస్ట్ చేశారు. వాట్? జామీన్ ఎవరు ఇవ్వడం లేదా? జామీన్ ఇచ్చిన వాళ్ళని కూడా లోపలికి దోసేస్తారట. ఎవరు చెప్పారు? పైవాళ్ళు. వాళ్ళకన్నా పైవాళ్ళు నాకు తెలుసు. మిస్టర్ విశ్వనాథ్, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓ 4-5 రోజుల దాకా ఎక్కువ వెలుతురు చూడకండి. ఐ మీన్ పవర్ఫుల్ లైట్. దానివల్ల మీ కళకి ఇంకా బాధికోవుతుంది. కార్కి శివు. అయ్యగారు ఈ పరిస్థితిలో ఇవ్వు. చట్టానికి వ్యతిరేకంగా ముగ్గుని బయటికి తీసుకొచ్చావే. డాక్టర్, లాయర్, ఇన్స్పెక్టర్. మర్యాదగా వాళ్ళని అప్పగించలేదో? తొందరపడకు. దానికంటే ముందు నేను పన్నిన ఉచ్చు నుంచి నువ్వు బయటపడగలవా? ఏంట్రా బెదిరిస్తున్నావు? చట్టం పేదవాళ్లకే కఠినమైనది, మాలాంటి వాళ్ళకి చుట్టం లాంటిది. ఏదో పెద్ద వీళ్ళ దగ్గర వాంగ్మూలం తీసుకుని లోపలికి దోసేసానన్నావే, మేము ఇవ్వాల్సిన వాళ్ళకు ఇచ్చి వీళ్ళని బయటికి తీసుకొచ్చాం. దీనికేమంటావు నువ్వు? మీ నీచపు గుంపుని సమూలంగా ఇప్పటికిప్పుడే ఇక్కడే నాశనం చేస్తే నీ కుటుంబం, పరువు, ప్రతిష్టలు మొత్తం గంగలో కలుస్తారా మూర్ఖుడా? నీ చెల్లెలకు నువ్వు ఘనంగా పెళ్లి జరిపించావు. ఇప్పుడు నీ చెల్లెలు ఏ స్థితిలో ఉందో ఒక్కసారి చూడు. నీ చెల్లెలకు తాళి కట్టింది ఒక్కడే. ఇప్పుడు తనని అనుభవించబోయేది చాలా మంది. తెలివి 3 అక్షరాలు, ప్రతిభ 3 అక్షరాలు, విజయం 3 అక్షరాలు. ఈ జీఎన్కే కూడా 3 అక్షరాలు. అర్థం చేసుకోరా. రై, అన్న కళ్ళ ముందే తన చెల్లెల్ని మానభంగం చేయండిరా.
రండి, త్వరగా వీళ్ళని వెంటనే తీసుకెళ్ళు. నన్ను క్షమించండి, మీ బాధ్యత తెలియక నా యుద్ధం ఇంకా కోపడ్డాను. పూర్తి కాలేదు. విశ్వనాథ్ గారు వెళ్ళమని చెప్పానుగా. అన్నయ్య, వెళ్ళండి. ఏయ్! చట్టాన్ని మోసం చేసేవాడివి, ప్రభుత్వాన్ని పాకెట్లో పెట్టుకున్నవాడివి,
తెలివి, ప్రతిభ, విజయం, జిఎన్కే అన్ని మూడక్షరాలని చెప్పిన వాడివి. ఇప్పుడు నేను చెప్తున్నాను రా, ఓటమి 3 అక్షరాలు, నాశనం 3 అక్షరాలు, ముగింపు 3 అక్షరాలు, నీ మరణం 3 అక్షరాలు. చెప్పు, విశ్వనాథ్ పేరుకి స్పెల్లింగ్ ఏంటి? ఏంటి చెప్పవా? పి హ వి ఐ హ. చెప్పు, ఐ హ. చెప్పరా, చెప్పు, చెప్పరా. Yes! W. W. J. Jan. Vishwanath! 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 Yes, Vishwanath! ఇన్స్పెక్టర్, చట్టాన్ని మోసం చేసి తప్పించుకునే జిఎన్కేని, వాడి మొత్తం గ్యాంగుని నేను చంపేశాను. వాళ్ళను చంపడం చట్టరీత్యా నేరమే. దానికి శిక్షణ అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కారణం, నేను చట్టాన్ని ఇంకా గౌరవిస్తున్నాను. చట్టరీత్యా వాళ్ళను శిక్షించాలని నేనెంతగానో ప్రయత్నించాను. కానీ నా వల్ల కాలేదు. చూస్తూ ఊరుకోలేకపోయాను. అన్యాయానికి, అధర్మానికి తలవంచడం నా వల్ల కాలేదు. ఎందుకంటే నేనా గాంధీని కాను. అదే సమయంలో జగన్ ఒక అమ్మాయిని చంపడానికి ఏ విధంగా అవకాశం ఉందని నేను అడుగుతున్నాను. ఒకే మనిషి ఒకే సమయంలో 2 ప్రాంతాల్లో ఎలా ఉండగలడు? వాళ్ళు కవల పిల్లలు కాదు, డ్యూయల్ రోలు చేయడం లేదు.